రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్రిటన్కు చెందిన ప్రముఖ ఏరో ఇంజన్ తయారీ దిగ్గజం రోల్స్ రాయిస్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా స్టెల్త్ యుద్ధ విమాన ప్రాజెక్ట్ అయిన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం స్వదేశీయ యుద్ధ విమాన ఇంజన్ను సంయుక్తంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నాయి. ఇక భారత్లో ప్రత్యేకంగా ఒక ఏరోస్పేస్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసే అవకాశాలను ఇరు సంస్థలు పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నాయి. ఈ కేంద్రం ద్వారా యుద్ధ విమాన ఇంజన్ల డిజైన్, అభివృద్ధి, తయారీ, టెస్టింగ్, ఉత్పత్తి నిర్వహణ వంటి అన్ని కార్యకలాపాలను దేశీయంగా చేపట్టాలనే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ మాట్లాడుతూ కీలకమైన సాంకేతికల్లో స్వయం సమృద్ధి సాధించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇక రోల్స్ రాయిస్, రిలయన్స్ సామర్థ్యాలను కలిపి ప్రపంచ స్థాయి ఏరో ఇంజన్ వ్యవస్థ నెలకొల్పబోతున్నట్టు ఆయన ప్రకటించారు. భారత రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో కీలక అడుగు పడింది. ఇక దేశీయంగా నిర్మిస్తున్న 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ AMCA కోసం అవసరమైన శక్తివంతమైన ఇంజన్ను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి, తయారు చేయడానికి అటు రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ దిగ్గజం రోల్స్ రాయిస్ ఒక మెగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యంతో యుద్ధ విమాన ఇంజన్ల కోసం విదేశాలపై ఆధారపడడానికి తెరపడనుంది. ఈ చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం రోల్స్ రాయిస్ తన నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ జెట్ ఇంజన్ టెక్నాలజీని భారత్కు పూర్తిగా బదిలీ చేయనుంది. దీనిపై పూర్తి మేధో సంపత్తి హక్కులు కూడా భారత్కే దక్కనున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రిలయన్స్ ఏరోస్పేస్ విభాగం దేశీయంగా ఈ ఇంజన్ల తయారీ, అసెంబ్లీ, టెస్టింగ్, భవిష్యత్తు నిర్వహణ బాధ్యతలను చూసుకోనుంది. ఇక DRDO అభివృద్ధి చేస్తున్న AMCA Mark II యుద్ధ విమానాలకు ఈ ఇంజన్లను కూడా అమర్చనున్నారు. ప్రస్తుతం తేజస్ MK-1A, MK-2 వంటి యుద్ధ విమానాలు అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ ఇంజన్లపై ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఒప్పందంతో భారత్ ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించనుంది. ఇక అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి కొద్ది దేశాల సరసన ఫైటర్ జెట్ ఇంజన్లను సొంతంగా తయారు చేసే సామర్థ్యం ఉన్న దేశంగా భారత్ అవతరించనుంది. ఇక పూర్తి IP హక్కులు ఉండడంతో భవిష్యత్తులో మిత్ర దేశాలకు ఈ ఇంజన్లను ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక రక్షణ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా విధానానికి ఈ ఒప్పందం మరింత ఊతాన్నిచ్చింది. ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా దేశంలో ఏరోస్పేస్ సరఫరా వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు వేలాది మంది ఇంజనీర్లకు, సాంకేతిక నిపుణులకు ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. ఈ పరిణామం భారత వైమానిక దళ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా అంతర్జాతీయంగా దేశ వ్యూహాత్మక బలాన్ని కూడా కొత్త శిఖరాలకు చేర్చనుంది.